హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చాపల ఏంపుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేస్తున్నాను. ఇప్పుడైతే చేప ఫ్రెండ్స్, ఇది పెద్ద చేప, ఎర్రగెండి గెండి అంటామన్నమాట ఈ చేపకు మనము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎర్రగెండి ముక్కలు అన్నమాట. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, పసుపు, సాల్ట్ ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీ. ఇంకేం మసాలా లేకుండా సింపుల్గా ఏంపుడు చేస్తున్నాము, కానీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఎలా చేయాలో చూద్దామా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసేసాము. కచ్చా పచ్చాగా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. మరీ మెత్తగా వద్దు ఫ్రెండ్స్, ఇలా కచ్చా పచ్చాగా బాగుంటుంది. మిర్చి, చిన్న వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసి తర్వాత ముక్కకు తగిలిచ్చేసేదే ఫ్రెండ్స్. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా మసాలా బాగా తగలద్దన్నమాట. తర్వాత ఎంపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి, చాలా పలసాగా బాగున్నాయి ముక్కలు. ఇలా అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేలుతో ఇలా అనేస్తే హోలు చూడండి, బాగా హోలు పడిపోయింది. ఇలా అన్నమాట. ఇప్పుడు మసాలా దాంట్లో పెట్టేస్తే బాగా ఇటు అటు 2 పక్కన బాగా తగలద్ది అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. ఇప్పుడు ముక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉంది కాబట్టి చూడండి, ఇలా అన్నమాట. తర్వాత మసాలా బాగా తగలద్ది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చేయాలి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, కడాయి పెట్టేసి ఆయిల్ వేసి చూడండి, చేప ముక్కలు వేసేసాను. మరి ఇవి బాగా ఎర్రగా ఎగిపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఇంకా ఇవి బాగా ఎర్రగా ఎగిన తర్వాత మరి చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసాయో. మరి చాలా బాగా వేగాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా అన్నమాట. మీకు కానీ ఈ చేప ఏంపుడు చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే.